అయినా పచ్చికాయ దూకితే కూడా తెలుస్తుంది అన్న. దీని ఏంటి ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనకి పిండిపొరల గ్రామం నుంచి చామకూరి కిరణ్ కుమార్ గారు ఈరోజు తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖు మన మోతడకలో కూడా భైరవ బీనని చూశారు మన సారు. అప్పుడు ఫ్రెండ్స్తో కలిపి ఒక 5-6 వచ్చారు, చూశారు, అది నచ్చింది. అక్కడ చూసిన తర్వాత చెప్పాను, అక్కడ చూసినప్పుడు ఎలా ఉంది? అక్కడ కూడా బాగానే ఉంది, అంతకంటే బాగా ఇక్కడ ఉంది. దగ్గరకు రానా? అంతకంటే బాగుంది. ఇక్కడ లాస్ట్ కాయ సైజు కూడా బాగుంది, కొసకల్లా పిందె బాగుంది. ఇంకా రైతు స్లోప్ మెయింటైన్ చేయడు, కానీ లేకపోతే మా దగ్గర చేసినట్టు చేస్తే ఇంకా బాగుంటది. ఇది అచ్చు అడిగారు, అచ్చు 18 పెట్టిండు. సాలు మరి దూరం ఇదేమో 30 సాలు వేసిండు, జంట సాలు వేసి దగ్గర. అసలు ఇది ఎట్లా పాడు చేసిరో ఎందుకు తెలవట్లేదు పాట. అసలు సేమ్ పేపర్ తోట చేసిండు. కాయ సైజ్ అన్న, కాయ సైజు కూడా మంచిగా ఉంది అన్న. తాళి అని కనబడింది ఏం లేదు, తాళి ఏం లేదు, కింద పడిన కాయలు తాళి ఏం లేదు, గాలి అట్లేదు. గాలి అవును. కింద సైజు ఇంకా చిన్నగా సన్నగా వచ్చిందని, ఇంకా ఆరిపోయినాక డౌన్ అయ్యి ఇట్లా పెద్దగా పైన అంటే ఆరిపోతే గుంజుకుంటే మళ్ళీ మనకి బాగుంది అనిపోయేది, అట్లా అనిపోయేది. ఓకే, తేజ అన్న కాదన్న? సేమ్ తేజ అన్న, ఎక్సలెంట్. మీరు చెప్పింది జమీందారు అట్నే ఉంది. ఇప్పుడు వేరే B9 చూడాలని నేను అక్కడ పిండిపోల నుంచి కార్ తీసుకొని వచ్చిన, పిండిపోల నుంచి కార్ తీసుకొని రైతులు వచ్చినాం. నేను ఖచ్చితంగా వేస్తా అన్న 4 ఎకరాలు. ఇవాళ నేను ఏమన్నా ఆ రోజే మీతోనన్న బుకింగ్ చేస్తా, కానీ నేను పరకాల చూడాలి అని చూడాలి చూస్తే, ఎందుకంటే రైతులు నేను ఏది చెప్తే నమ్ముతారన్న. నేను ఎందుకంటే మనం ఏదో విత్తనం కోసం ఏదో 100 రూపాయలు 10 రూపాయల కోసం చేసేటోళ్ళం కాదు కదా. మనం రైతు ఎప్పటికీ శాస్త్రంగా ఉండేటోళ్ళం. దానివల్ల నాకైతే ఇప్పుడు మాతోటలో కొన్ని కాయలు తీసుకెళ్లారు, ఇంటి దగ్గర ఆరబెట్టాను. సేమ్ మైకో తేజ టైపులో ఆరిపోయింది. సేమ్ కలర్ కూడా ఏం షేడ్ కాలేదు. కనీసం 14-15 రోజులు కూడా ఎండలనే పెట్టిన ఆ కాయల్ని రాసేయకుండా ఉత్తగా ఒక 1/2 కేజీ 1/2 కేజీ సుమారు తీసుకెళ్లి అట్లనే పెట్టా. సేమ్ కలర్ కూడా ఇంత షేడ్ కాలేదు. బాగుంది. గింజలు లెక్కేసరా? గింజలు లెక్కేయలేదు అన్న. నేను మెయిన్ అయితే కాయ బాగానే ఉంది, గింజలు లెక్కేయలేదు. ఈసారి ఇది తీసుకెళ్తాను కాబట్టి ఖచ్చితంగా లెక్కేస్తా. నీకు రేపు 2-3 రోజులే ఫోన్ చేస్తా ఈ గుంజుకున్నాక అన్న. ఓకే, ఇది దగ్గరచ్చు. ఇంకా నా 30-20 అట్లా పెట్టేస్తే ఇంకా చెట్టు బాగా ఎడలిపోవచ్చు, ఇంకా బాగుండేది అన్న. అవును, అందులో ఆగస్టు సెప్టెంబర్ లాస్ట్ కేసిన అంటాను కదా. అవును, అసలు ఆగస్టు 20కి ఎత్తి ఈ తోట ఇంకా ఎక్సలెంట్ గా ఉండదు. దిగుబడి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే కటింగ్లు ఎక్కువ వస్తాయి. మా తెలంగాణ 3 సార్లు కోస్తాం, 3-4 సార్లు, మినిమం 3 అన్న. మెయిన్ 3 సార్లు కోస్తే ఎంత కోస్తే అంత మంచిది. మొత్తం మనం ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు? మేము 12 ఎకరాలు వేసినాం.